అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెలి పార్ట్ 87 అండ్ 88. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, అలా అయితే నువ్వు నాకే కావాలి, నువ్వు నాకే సొంతం అని చెప్పు, ఇంకెప్పుడు నేను అలా ఎవరిని ఏమీ అనను అని చెప్పింది ధరణి. మళ్ళీ అదే మాట, ఎందుకే ఇంత మొండితనం నీకు? ఇందుకే నేను నీ నుండి దూరంగా ఉండాలి అనుకుంటాను తెలుసా? వెంటనే అతని షర్ట్ పట్టుకొని తనకి దగ్గరగా లాక్కొని, నువ్వెంత దూరం వెళ్ళినా నేను నీ వెనకే వస్తాను. ఒకవేళ నువ్వే నాకు కాకుండా పోతే నేను చచ్చిపోయాను అన్న విషయం కూడా నీకు తెలియనివ్వను. కానీ ఖచ్చితంగా చచ్చిపోతాను బావా అని చెప్పింది బాధ కోపం కలిపిన గొంతుతో. ఆమె కళ్ళలో కనబడుతున్న తన మీద ప్రేమకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తూ, నా గురించి నీకు పూర్తిగా తెలుసు కదే, మరెందుకు ఇలా పట్టుబడుతున్నావు? నాలాంటి వాణ్ణి చేసుకుంటే మాత్రం నువ్వు హ్యాపీగా ఉండగలను అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఉంటాను, నీకేంటి బావా బంగారం అంటూ అతన్ని హత్తుకొని, నేను చచ్చిన బ్రతికినా అది నీతోనే బావా, నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ ఏడ్చేసింది. ఆమె మాటలకి గోపి మనసు మొత్తం భారం కాగా, ష్ ఏడవకు అంటూ ఆమె చుట్టూ చేతులు వేసి, ఒక మాట అడుగుతాను చెప్పు అన్నాడు. వెక్కిళ్ల మధ్యలో అడుగు అంది ధరణి అతన్ని వదలకుండానే. ఒకవేళ నేను ప్రేమించిన శ్రావణితో నా పెళ్లి జరిగి ఉంటే అప్పుడేం చేసేదానివే అని అడిగాడు ఆమె తల నిమురుతూ అనుమానంగా. దాంతో అతన్ని వదిలి, నిజంగా అలా జరిగి ఉంటే ఖచ్చితంగా నేను నీకు అడ్డం వచ్చేదాన్ని కాదు బావా. ఎందుకంటే నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. అందుకే నీకోసం నిన్ను కూడా వదులుకునేదాన్ని అని ఆ మాట కూడా ఆమె గుండెని తూట్లు పొడుస్తున్నట్టు ఉండగా కళ్ళు మూసుకొని ఏడ్చేసింది. ఆ నెక్స్ట్ మినిట్ ఆమె గోపి కౌగిట్లో ఉంటే అలా ఊహించి కూడా ఆమె ఎంత బాధపడుతుందో అర్థమయ్యి అంత బాధని దిగమింగుకొని తన కోసం వదిలేస్తాను అని చెప్తున్న ధరణి ప్రేమ మీద గౌరవం పెరిగింది గోపికి. ఆ తరువాత ఒకరి మనసు నుండి ఇంకొకరి మనసుకి మాటలు నడుస్తుంటే వాళ్ళ నోర్లు మాత్రం మూతలు పడ్డాయి. ఆ నిశ్శబ్దంలో వేవేల మాటలు వింటూ ప్రస్తుతం ఆమె అనుభవిస్తున్న బాధని స్వయంగా అనుభవించిన వ్యక్తిగా ఆమె బాధ అర్థమవుతుంటే, నాలాంటి బాధ దీనికి రాకూడదు. పైకి గడుసుగా కనిపించే ఈ పిచ్చిదాని మనసు చాలా సున్నితం. అలాంటి దాన్ని నేను బాధ పెట్టలేను అంటూ ఆలోచనలో పడ్డాడు. డోర్ బయట నిలబడి వాళ్ల మాటలన్నీ విన్న సంజు చేతిలో టెడ్డీబేర్ నలిగిపోతుంటే ఆమెలో కోపం అంతకంతా పెరిగిపోతుంది. ఒకరిని ఒకరు హత్తుకుని ఉన్న వాళ్ళని చూసి విసురుగా బయటకు నడిచింది. అప్పటికే దాదాపుగా ఫంక్షన్ అయిపోవస్తే ఏదో ఆలోచిస్తూనే స్టేజ్ దగ్గరికి వెళుతున్న ఆమెని, ఏమ్మా బాగున్నావా అని పలకరించింది నాగమణి. దాంతో తల తిప్పి చూసిన ఆమె అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అటుగా వస్తున్న అభి అది చూశాడు. ఇంతలో స్టేజ్ మీదకి వెళ్ళి శ్రావణికి టెడ్డీబేర్ ఇచ్చి, కంగ్రాచులేషన్స్ అంటూ శ్రావణి చేతిని పట్టుకొని, చాలా అందంగా ఉన్నావు అని చెప్పింది. ఆమె చిన్నగా నవ్వి, చాలా ఆలస్యంగా వచ్చారు, మీ అమ్మగారు నాన్నగారు రాలేదా అని అడిగింది. వస్తున్నారు, నేను ముందే వచ్చాను అని చెప్పి అక్కడి నుండి కిందకు వెళ్ళిన ఆమె వాళ్ళ పిన్ని దగ్గర ఉన్న అభి దగ్గరికి వెళ్ళి, నీతో మాట్లాడాలి అభి అని అడిగింది. హా చెప్పు సంజు, పర్సనల్గా మాట్లాడాలి. సరే పద అంటూ కొంచెం పక్కకి తీసుకువెళ్ళాడు. అభి, గోపితో మాట్లాడతానన్నావు, మాట్లాడావా అని ఆమె అడుగుతూ ఉండగానే ఎదురుగా స్టేజ్ మీద ఉన్న శ్రావణి మీద పడింది అతని చూపు. హరిత ఏడిపిస్తుంటే నవ్వుతూ చేతులు అడ్డం పెట్టింది, తన మొహమంతా గంధం పోయడానికి చూస్తున్న ఆమెని అడ్డుకోవడానికి. ఆమె నవ్వులోని స్వచ్ఛత, మొహంలో కనబడుతున్న పసితనాన్ని చూసి అభి మనసు నిండిపోగా చిరునవ్వుతో తన్ని చూస్తూ ఉండిపోయాడు. అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా అటు చూస్తున్న అతని చూపులకి కళ్ళు చిన్నవి చేసి చూసిన ఆమెకి అతను శ్రావణిని చూస్తున్నాడు అని అర్థమయ్యి ఇంకొంచెం పెరిగింది తనలో అసహనం. దాంతో అభి అని పిలిచింది కచ్చిగా. చెప్పు సంజు, ఏదో అంటున్నావు అంటూ ఆమె వైపు చూశాడు. అంటే నేను అడిగింది వెళ్ళేదా నువ్వు? ఓ సారీ, ఏదో ఆలోచనలో ఉన్నాను. నువ్వు ఏ ఆలోచనలో ఉండి ఎటు చూస్తున్నావో నాకు తెలుసు అనుకొని, నువ్వు గోపితో మాట్లాడావా అని అడిగింది మళ్ళీ. లేదు సంజు, టైం కుదరలేదు, ఫంక్షన్ హడావుడే సరిపోయింది. అదీ కాక గోపి వాళ్ళ పేరెంట్స్ తన కోసం వాళ్ళ మేనకోడల్ని చేసుకోవాలి అనుకుంటున్నారు. సో ఎలా అడగాలో అర్థం కాలేదు. ఓ అయితే విషయం ఎండ్కి వచ్చిందన్నమాట అనుకుంటూ సాడ్ ఫేస్ పెట్టుకుని నిలబడింది ఆమె. ఆమెని అలా చూసి బాధగా అనిపించి, సంజు అంటూ ఆమె చేతిని పట్టుకొని, నీకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఒక్కోసారి చాలా విచిత్రంగా మన అంచనాల్ని అందకుండా ఉంటాయి. ప్లీజ్ డోంట్ ఫీల్ సాడ్
అంటూ ఆమె చేతి మీద మెల్లగా తడిమాడు, ఆమెను చూసి మనసు భారంగా అనిపించడంతో. తల పక్కకి తిప్పి చూసిన ఆమెకి స్టేజ్ మీద నుండి శ్రావణి తమనే చూస్తుంది అని తెలిసి కూడా వెంటనే ఏడుస్తూ, నాకే ఎందుకు ఇలా జరుగుతుందభి అంటూ అతన్ని హత్తుకుంది సంజు. ఆమె అలా హగ్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించినా తను బాధపడుతుంది అని దూరం జరపలేక తన వెన్ను నిమిరాడు మెల్లగా అభి. నువ్వే చెప్తున్నావు నేను నిన్ను మిస్ చేసుకున్నాను అని, కానీ అది నాకు గుర్తులేదు. కానీ ఇప్పుడు గోపిని మాత్రం నేను చాలా కోరుకున్నానభి. మరెందుకు తనకి నా ప్రేమ కనబడ్డం లేదు? నా ప్రేమలోనే ఏదైనా లోపముందా? అంటూ ఏడుస్తున్న ఆమెని, ప్లీజ్ సంజు రిలాక్స్, నువ్వెక్కువగా ఊహించుకోకు, అలాంటిదేమీ లేదు. మన విషయంలో నీది తప్పైతే గోపి విషయంలో నాకు తెలిసి ఆ అమ్మాయి ఎప్పటినుండో ఉంది. అందుకే నీ చాయిస్ తప్పైంది అంతే. దానికి నిన్ను నువ్వు బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఒకందుకు మంచిదే సంజు. ఫస్ట్ నుండి వాడు నీ ప్రపోజల్ ఇష్టపడలేదు కాబట్టే నువ్వు కూడా డీప్ అయ్యే ఛాన్స్ లేదు. అలా కాకుండా వాడు నీకు హోప్ ఇచ్చి ఈరోజు తప్పి ఉంటే మీరిద్దరూ చాలా సఫర్ అయ్యేవాళ్ళు. సో అంటూ ఆమెని దూరం జరిపి, ఏదైనా మంచి జరిగిందనుకో అంటూ తన కన్నీళ్లు తుడిచాడు. అంటే అభి, గోపితో నా లవ్ గురించి ఇక మాట్లాడవా అని అడిగింది బాధగా సంజు. సంజు, ధరణి గురించి తెలిసిన తర్వాత మాట్లాడడానికి నాకు ధైర్యం సరిపోవడం లేదు. నిజానికి మాట్లాడినా కూడా అర్థం లేదు అనిపిస్తుంది. అంటే వాళ్ళ పెళ్ళిని నువ్వు సమర్థిస్తావా? హా సంజు, బికాస్ ఆమెది ప్యూర్ లవ్. వద్దంటున్న వాడి కోసం వాడి వెనకపడి మరీ ప్రేమించడం మాత్రమే కాదు, వాడి అన్ని ఎమోషన్స్ని తను తీసుకుంటుంది. అంటే నిజానికి వాడు పైకి కనబడేంత సాఫ్ట్ కాదు, చాలా చాలా అగ్రెసివ్గా ఉంటాడు. అందువల్లే వాడిలో ప్లస్ కంటే మైనస్లే ఎక్కువ ఉంటాయి. వాటన్నిటినీ కూడా తను తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు నీ ముందున్నవాడు అసలైన వాడు కాదు సంజు. జస్ట్ వాళ్ళ పేరెంట్స్ కోసం అలా జాబ్ చేస్తూ తప్పక ఇలా సాఫ్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి నువ్వు లవ్ చేస్తున్నాను అని చెప్పగలుగుతున్నావు. అదే ఊర్లో ఉండే ఒక మామూలు అల్లరి చిల్లర గోపినైతే నువ్వు నీ దరిదాపుల్లో కూడా రానియవు. కానీ తనలా కాదు. అతన్ని ఎలా అయినా ఇష్టపడుతుంది. తను జాబ్ చేయకపోయినా తిని తిరిగినా కూడా అతనితోనే లైఫ్ అనుకుంది. మరి అంతటి స్వచ్ఛమైన మనసు ఉన్న ఆమెని కాదు అనడానికి నా దగ్గరే కాదు, స్వయంగా గోపి దగ్గరే ఏ కారణం లేదు. అందుకే ఎవరికీ భయపడిన వాడు తన ముందు మర్యాదతో కూడిన భయాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆమె మనసులో ఏం పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది, అచ్చం వాడేలాగానే. బహుశా అందుకే తన మాటకి ఎదురు చెప్పలేడేమో అన్నాడు అభి. అతని మాటలు వింటూ అభినే చూస్తూ ఉంది సంజు. ఇంతలో శరత్ అభిని పిలవడంతో, వస్తున్నాను డాడీ అని. సంజు, నువ్వు కూర్చో, ఇప్పుడే వస్తాను అంటూ అటు వెళ్ళాడు అభి. అప్పటికే శ్రావణికి హారతి ఇచ్చి స్టేజ్ మీద నుండి దించి కిందకి తీసుకురాగా ఆమెతో హరిత, ధరణి ఇంకా స్నేహ కూర్చొని సరదాగా కామెంట్స్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. కాసేపటికి హరి, నేనిప్పుడే వస్తాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అంటూ పైకి లేచింది మెల్లగా శ్రావణి. ఎక్కడికి వెళ్తున్నావే, నేను కూడా వస్తాను పదా అంది హరిత. వద్దు, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అంటున్న ఆమె దగ్గరికి వచ్చి, నువ్వెక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు నీతో మనిషి ఉండడం చాలా అవసరం శ్రావణి, పద నేను తీసుకువెళ్తాను నిన్ను అంటూ నాగమణి కోడల్ని లోపలికి తీసుకువెళ్ళగా, అత్తయ్య మా గదిలోకి వెళ్తాను, నడుము నొప్పిగా ఉంది, కాసేపు పడుకుంటాను. అవునా, మరి అన్నం తినేసి వెళ్ళి పడుకోవచ్చు కదా శ్రావణి అంటూ జాగ్రత్తగా ఆమెని మెట్లు ఎక్కించింది. అప్పుడే ఆకలిగా లేదత్తయ్య, స్వీట్లు ఎక్కువ పెట్టేశారు కదా, ఏదోలా ఉంది, అందుకే మీ అందరితో పాటు తింటాన్లే అన్న ఆమెని రూమ్లోకి తీసుకువెళ్ళి తను వాష్రూమ్కి వెళ్ళొచ్చే వరకు ఉండాలని అక్కడే బెడ్ సర్దుతూ ఉండగా అక్కడికి వచ్చింది సంజు. హాయ్ ఆంటీ అన్న ఆమె పిలుపుకి వెనక్కి తిరిగి, నువ్వా, ఏంటమ్మా, ఏమైనా కావాలా అని అడిగింది నాగమణి. లేదాంటీ, ఊరికే వచ్చాను, శ్రావణిని కలవడం కుదరలేదు కింద, అందుకే తనకి కనపడి వెళ్దామని వచ్చాను. అవునా, తను వాష్రూమ్లో ఉందమ్మా, వస్తుంది ఆగు. ఓ ఓకే, అయితే తన దగ్గర నేనుంటాను, మీరెళ్ళి మీ పనులు చూసుకోండి, నేను కాసేపు తనతో టైం స్పెండ్ చేస్తాను అని చెప్పింది నవ్వుతూ. ఆమెని అనుమానంగా చూస్తూనే, సరే జాగ్రత్తమ్మా, నువ్వు కిందకి వచ్చేలా అయితే ఎవరికైనా చెప్పు, పిల్లల్ని పైకి పంపిస్తాను తనకి తోడుగా అని చెప్పి ఆమె కిందకి వెళ్ళగా అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని శ్రావణి కోసం వెయిట్ చేసింది సంజు. కాసేపటికి అలసటగా ఉండడంతో ఫేస్ వాష్ చేసుకొని మెల్లగా బయటకు వచ్చింది శ్రావణి. వస్తున్న ఆమెను చూస్తూ లేచి వెళ్ళి ఆమెను పట్టుకొని తీసుకువచ్చి బెడ్ మీద కూర్చోపెట్టింది సంజు. మీరా, ఎప్పుడొచ్చారు? అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది శ్రావణి. ఇప్పుడే వచ్చాను, నీ దగ్గర నేనుంటానంటే ఆంటీ కిందకి వెళ్ళారు,
అంటూ ఆమె ఎదురుగా సోఫాలో కూర్చుంటూ, చాలా రోజులైంది కదా కలిసి, ఎలా ఉన్నావు? హెల్త్ బాగానే ఉందా? అని అడిగింది సంజు. చిన్న నవ్వుతో బాగుంది అని, మీరెందుకు ఇంటికి రావడం మానేశారు? అని అడిగింది శ్రావణి. సమాధానం చెప్పకుండా ఆమె వైపే 2 నిమిషాలు చూసి, ఏం తెలియనట్టుంటావు కానీ నువ్వు చాలా తెలివైన దానివి శ్రావణి అంది సంజు. ఆమె అలా ఎందుకంటుందో అర్థం కాక అయోమయంగా చూసింది శ్రావణి. ఫంక్షన్ బాగా గ్రాండ్గా చేయడంతో వచ్చిన వాళ్ళకి ఫ్యామిలీ అందరూ కలిసి మర్యాదలు చేసి మంచి ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్తో హ్యాపీగా ఉన్న వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి పంపించే పనిలో ఆడవాళ్ళుంటే, వచ్చిన వాళ్ళని పలకరిస్తూ ఫ్యామిలీ మొత్తాన్ని పరిచయం చేసే పనిలో శరత్ వాళ్ళుండగా, ఫుడ్ అందరికీ సరిపోతుందా లేదంటే ఇంకా తెప్పించాలా అని చూసుకునే బిజీలో అభి ఇంకా గోపి ఉన్నారు. ఇక పిల్ల సైన్యమేమో మాటలు చెప్పుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఉండగా, వడ్డన చేసి చేసి అలసిపోయి వచ్చి వాళ్ళ దగ్గర కూలర్ ఉండడంతో అక్కడే కూర్చున్న సతీష్ అక్కడ శ్రావణి కనబడకపోవడంతో, అక్కేది అని అడిగాడు హరితని. లోపలికి వెళ్ళిందిరా రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పడంతో, ఓ అని పట్టిన చెమటల్ని ఆరబెట్టుకునే పనిలో పడ్డాడు. ఇంతలో నాగమణి దగ్గరికి వచ్చిన అభి, పిన్ని శ్రావణికి కూడా అన్నం పెట్టు, ఇప్పటికే లేట్ అయింది అని చెప్పాడు. హహహ, నేను పెడతానని అన్నాను నాన్న, కానీ స్వీట్ ఎక్కువ తినడం వల్ల కడుపులో తిప్పుతుంది అత్తయ్య, ఇప్పుడే వద్దు మీతో పాటు తింటాను అని చెప్పింది అని చెప్పడంతో, అవునా, అయితే నేను వెళ్ళి తన్ని చూసేసి వస్తాను అంటూ వెళ్ళబోతున్న అతన్ని ఆపి, తను పడుకొని ఉంటుంది, ఇప్పుడు నువ్వు వెళ్ళి లేపడం ఎందుకు, మనం తినే వరకు పడుకోనివ్వు, అప్పుడు కిందకి తీసుకువద్దాం అని చెప్పడంతో సరేలే అని ఆగిపోయి తన పనిలో పడ్డాడు. శ్రావణి పట్ల అభి కేరింగ్ చూసి నవ్వుకుంటూ, భగవంతుడా, మా పిల్లలిద్దరినీ కూడా చిన్నప్పటి నుండి చాలా బాధ పెట్టావు, ఇక చాలు, వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా నవ్వుతూ ప్రేమగా ఉండాలి అని కోరుకుంది మనసులో. అనసూయతో మాట్లాడుతున్న భ్రమరాంబ దగ్గరికి వచ్చిన స్నేహ, అమ్మా ఈ హారంతి గుచ్చుకుంటుంది అని అడిగింది. అబ్బా ఏం పిల్లవే, కాసేపు ఉంచుకోవచ్చు కదా, ఉంటేనేమో వేసుకోరు, లేకపోతే లేవు అంటారు అని తిడుతూనే దాన్ని తీసి కూతురి చేతిలో పెడుతూ, జాగ్రత్తగా నా బ్యాగ్లో పెట్టిరా అని పంపింది. అలాగే అంటూ పరుగు పరుగున పైకి వెళ్ళింది స్నేహ, త్వరగా హరిత వాళ్ళ దగ్గరికి వచ్చేయాలని. వచ్చిన వాళ్ళందరూ తిని నిద్ర టైం అవ్వడంతో ఇళ్ళకి వెళ్ళిపోతే ఫంక్షన్ బాగా జరిగింది అని చెప్పుకుంటూ మురుసుకుంటూ అందరూ భోజనం చేయాలి అనుకుంటూ ఉండగానే కిందకి వచ్చింది సంజన కూడా. ఆమెని చూసి, అయ్యో మర్చిపోయాను, నువ్వు పైనే ఉన్నావా ఇప్పటి వరకు, వెళ్ళి భోజనం చేయమ్మా అని చెప్పింది నాగమణి. అలాగే ఆంటీ అంటూ అక్కడి నుండి భోజనం వైపు వెళ్ళిన సంజన అక్కడే కాల్ మాట్లాడుతున్న గోపిని చూసి ప్లేట్ తీసుకుని వడ్డిస్తున్న అభి వైపు వెళ్ళి తనకి కావలసినవి పెట్టించుకుంది. ఏంటి సంజు, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు, కనబడలేదు, టైం చాలా అయింది కదా, ఇప్పటి వరకు ఎందుకు భోజనం చేయలేదు అని అడిగాడు. నథింగ్ అభి, ఆకలిగా లేదంతే అని ఏదో కొద్దిగా అభితో మాట్లాడుతూనే తిని, ఇక వెళ్తానభి అని చెప్పి అతన్ని హత్తుకొని వదిలింది. అప్పుడే అటు వచ్చిన గోపి, అందరూ అయిపోయారా, ఇక వెళ్ళి శ్రావణిని తీసుకురా తిందాం అని చెప్పి సంజు వైపు చూసి అక్కడి నుండి వెళ్ళబోయాడు. ఓకే, నేను వెళ్ళి తన్ని తీసుకువస్తాను అని అభి ఇంటి ముందుకి వెళ్ళగా, హలో హీరో అని పిలిచి గోపిని ఆపేసింది సంజు. వెనక్కి తిరిగి, ఏంటి అని అడిగాడు గోపి కళ్ళెగరేస్తూ. మరదలు వచ్చిన తర్వాత నిజంగానే హీరో అయిపోయాను అనుకుంటున్నావా అంటూ నవ్వుతూ దగ్గరికి వచ్చింది. నేను హీరో అవ్వడానికి అది రావడం ఎందుకు, అయినా నేను హీరోనని నీకు చెప్పలేదే, నీ కళ్ళకలా అనిపిస్తే మాత్రం అది నా తప్పు కాదు. నా కళ్ళకి ఎవరు కనపడతారనేది అంత ఇంపార్టెంట్ కాదులే కానీ థ్యాంక్ యూ అంటూ అతని చేతిని పట్టుకుంది. ఎందుకో, నన్ను యాక్సిడెంట్ అప్పుడు కాపాడినందుకు. ఓ, అది జరిగిపోయిన కదా, ఇప్పుడెందుకు చెప్తున్నావు, అప్పుడు చెప్పలేకపోయాను కదా అందుకే. ఇంకా నీ పెళ్ళికి కంగ్రాచులేషన్స్ కూడా. అబ్బో అప్పుడేనా అంటూ తన చేతిని వెనక్కి తీసుకుంటూ, ఏంటి నీలో ఈ మార్పు అని అడిగాడు అనుమానంగా. కాలం మారుతున్నప్పుడు మనుషుల్లో మార్పు కూడా సహజం కదా హీరో, ఎనీవేస్ ఇక వెళ్తున్నాను, బాయ్ అంది. ఓ మంచి రియలైజేషన్, వెరీ గుడ్. అతని మాటలకి సైడ్ స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది సంజు. వెళుతున్న ఆమెని చూస్తూ, ఇది అందంగా ఉంటుందనే కానీ దీని థాట్స్ హావభావాలు అన్నీ కూడా విలన్స్ లాగా ఉంటాయి, అందుకే ఆ అందానికి విలువ లేకుండా పోయిందనుకుంటా. అంతేలే, మనసు అందంగా ఉంటేనే కదా అందానికి తగిన విలువ దొరికేది
అది లేనప్పుడు ఎంత అందమున్నా ఇదిగో ఇలాగే వికృతంగా ఉంటారు అనుకుంటూ అక్కడి నుండి పక్కకి వెళ్ళాడు గోపి. పిల్లలు అందరూ భోజనం చేద్దాం రండి అని అందరికీ చెప్పి మగవాళ్ళని కూర్చోమని వడ్డించడం మొదలుపెట్టింది నాగమణి. హరిత, ధరణి ఇంకా సతీష్ కూడా చేతులు కడుక్కోవడానికి వెళ్ళగా షర్ట్ మార్చుకోవడానికి తన రూమ్కి వెళ్ళాడు గోపి. ఇంతలో శ్రావణి కోసం తన రూమ్కి వెళ్ళిన అభి డోర్ ఓపెన్ చేయగానే ఆమె కింద పడిపోయి ఉండడం చూసి శ్రావణి అని గట్టిగా అరుస్తూ తన దగ్గరికి వెళ్ళాడు. షర్ట్ తీయబోతున్న గోపి ఆ అరుపు విని వెంటనే అక్కడి నుండి పైకి పరిగెత్తాడు. అలాగే బయట భోజనానికి కూర్చున్న వాళ్ళు ఇంకా వడ్డిస్తున్న లలిత, నాగమణి వాళ్ళందరికీ ఆ అరుపు వినపడి ఒక్క క్షణం గుండెలు భయంగా గట్టిగా కొట్టుకోవడంతో అందరూ లోపలికి పరిగెత్తారు కంగారుగా. మూడు మెట్లెక్కుతూ గోపి కంగారుగా లోపలికి వెళ్ళేటప్పటికి శ్రావణిని తన ఒడిలోకి తీసుకొని, శ్రావణి ఒక్కసారి కళ్ళు తెరువు శ్రావణి, ఏమైంది నీకు అంటున్న అభి కంట్లో నుండి తెలియకుండానే నీళ్లు కారుతుంటే ఇంతలో అక్కడికి వచ్చిన గోపి ఏంట్రా ఏమైంది అని అడిగాడు కంగారుగా. గోపి శ్రావణి మాట్లాడడం లేదురా, కింద పడిపోయింది అంటున్న అభికి మాట కూడా సరిగా రాకపోవడం గమనించి నువ్వేం టెన్షన్ పడకు, తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదా అంటూ అభి ఒడిలో స్పృహ లేకుండా పడి ఉన్న శ్రావణిని తన చేతుల్లోకి తీసుకున్నాడు వెంటనే. అవును, ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అంటూ పైకి లేచి గోపి చేతుల్లో నుండి శ్రావణిని తీసుకోగా గోపి చేతులు మొత్తం ఎర్రని రక్తంతో తడిచిపోవడం చూసి ఒక్క క్షణం అతని ఊపిరి ఆగిపోయినట్టు నోనో శ్రావణి నీకేం కాదు, కావడానికి వీల్లేదు, ప్లీజ్ కళ్ళు తెరవ్వే అంటూ పిచ్చివాడ్లా ఏడుస్తూ కిందకి పరిగెత్తాడు. తన చేతులకి షర్ట్కి అంటుకున్న బ్లడ్ చూసి ఒక్క నిమిషం గోపికి ఏం అర్థం కాలేదు. మైండ్ బ్లాక్ అయింది. ఆ వెంటనే తేరుకొని వెంటనే షర్ట్ బటన్స్ విప్పేస్తూ కిందకి పరిగెత్తి ఆ షర్ట్ తీసేసి వేరే షర్ట్ తీసుకొని వేసుకోకుండా అభి వెనకే బయటకు వెళ్ళాడు. వాళ్ళకి ఎదురైన పెద్దవాళ్ళందరూ అభి చేతుల్లో ఉన్న శ్రావణిని చూసి శ్రావణి శ్రావణి అంటూ కంగారు పడుతూ ఏడుస్తూ దగ్గరికి రావడంతో తప్పుకోండి అందరూ అంటూ గోపి ఎవరిని దగ్గరికి రానివ్వకుండా వెంటనే అభికి బయటకు వెళ్ళడానికి దారి ఇచ్చి అతని కంటే ముందుగా బయటకు పరిగెత్తి ఫంక్షన్ వల్ల రోడ్డు మీద పెట్టిన కార్ని అభి ముందుకు తీసుకువచ్చాడు. ఆ వెంటనే లలిత కార్ డోర్ ఓపెన్ చేయగా శ్రావణిని లోపల పడుకోబెట్టి ఆ వెంటనే తను కూర్చొని శ్రావణి తలని తన ఒడిలో పెట్టుకొని అభి కూర్చుంటే ఫ్రంట్ సీట్లో నాగమణి కూర్చోగానే వెంటనే కార్ని జెట్ స్పీడ్లో ముందుకు దూకించాడు గోపి. అభికి అసలేం జరుగుతుందో అర్థం కాక బ్రెయిన్ ప్రస్తుతం శ్రావణి పొజిషన్ దగ్గరే ఆగిపోతే గోపి మాత్రం వేగంగా ఆలోచించడం మొదలు పెడుతూ డ్రైవింగ్ చేస్తూనే షర్ట్ వేసుకున్నాడు. ఇప్పటి వరకు బాగానే ఉంది కదా పిల్ల, ఉన్నట్టుండి ఏమైంది అభి అని అడిగింది ఏడుస్తూ. అదే నాకు అర్థం కావడం లేదు పిన్ని అంటూ ఆమె చేతులు రబ్ చేస్తూ దేవుడా ప్లీజ్ నా శ్రావణికి ఏం కానివ్వకు, అది నిద్ర లేస్తే నీకు దండం పెట్టకుండా కనీసం మంచినీళ్ళు కూడా తాగదు, కనీసం అదైనా గుర్తుపెట్టుకో అంటూ ఏదేదో ఆలోచిస్తూ ఇంకా ఇంకా పోతున్న బ్లడ్కి గోపి ప్లీజ్ త్వరగా పదరా అని అరిచాడు. ఇంకో 10 నిమిషాలకి కార్ హాస్పిటల్ సెల్లార్లో ఆగగా శ్రావణిని తీసుకొని అభి, నాగమణి లోపలికి వెళ్ళిపోతే గోపి కార్ పార్క్ చేయడానికి వెళ్ళాడు. అసలు ఏమైందో సడన్గా శ్రావణి అలా ఎందుకైందో అర్థం కాక ఇంట్లో అందరూ కంగారు పడుతుంటే జనార్దన్ మాత్రం నా బిడ్డకేమైందిరా అంటూ ఏడ్చేస్తున్నాడు బోరున. జన ఏడవుకురా, తనకేం కాదు, మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం అనగానే అందరూ మేం కూడా వస్తామనడంతో ఇప్పుడు అందరికీ శ్రావణి గురించే బాధ కాబట్టి ఎవరిని వద్దు అనలేక వెంటనే 2 క్యాబ్స్ బుక్ చేయగా లలిత, భ్రమరాంబ కలిసి అభికి శ్రావణికి బట్టలు తీసుకోగా ఇంటికి తాళం వేసి కార్లు ఎక్కారు అందరూ. అప్పటి వరకు పచ్చగా పండగ వాతావరణాన్ని నింపుకున్న ఇంటి వాతావరణం అనుకోకుండా జరిగిన దానికి ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దాన్ని అలుముకుంది. ఉన్నట్టుండి ఏమైందో అర్థం కాక అందరూ శ్రావణి గురించి బాధపడుతూ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ హాస్పిటల్ దారి పట్టారు. ఏ హాస్పిటల్ అనేది లలితకి తెలిసే ఉండడంతో అభి చేతుల్లో ఉన్న శ్రావణి పరిస్థితి చూసి వెంటనే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసి ఆమెని ఐసీయూకి తీసుకువెళ్లారు హాస్పిటల్ స్టాఫ్. స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టగానే ఆమెని అలా తీసుకువెళుతుంటే అభి ప్రాణం విలువిలా కొట్టుకుంది. అభి బాధను చూసి కొడుకు భుజం మీద చేయి వేసిన నాగమణిని హత్తుకొని ఏడ్చేశాడు అభి. ఇంతలో అక్కడికి వచ్చిన గోపి మీరు తనతోనే ఉన్నారు కదా, ఎప్పుడు వచ్చారు కిందకి అని అడిగాడు గోపి. నేను లేను బాబు, తనతో పాటు పైకి వెళ్ళిన నన్ను నేనుంటాను మీరు వెళ్ళండి అంటూ సంజన బలవంతంగా పంపేసింది
తను ఉంది కదా అని నేను కిందకి వచ్చి పనులు చూసుకున్నాను. ఇందాక తను కిందకి వచ్చినప్పుడు కూడా నేను అడిగితే తను పడుకుంది అని చెప్పింది అంది నాగమణి. ఆ మాటకి పిన్నిని వదిలి, ఏంటి సంజు శ్రావణి దగ్గర ఉందా అని అడిగాడు అభి. అవునభి, అంతేకాదు నేను తన్ని పైకి తీసుకువెళ్ళేటప్పటికి తను కొంచెం నీరసంగా కూడా లేకపోగా శ్రీమంతం తాలూకు సంతోషంతో ఉంది. కానీ ఇంతలోనే ఇలా ఎందుకయిందో అంటూ ఏడ్చింది ఆమె. ఆ మాటలు విని గోపి చేతి పిడికిలి కోపంతో బిగుసుకుంటే, సంజూ అంటూ గట్టిగా అరిచాడు అభి. ఇంతలో డాక్టర్ రావడంతో ఆమెకి పరిస్థితి వివరంగా చెప్పి, డాక్టర్ ప్లీజ్ శ్రావణికి ఏమీ కాకుండా చూడండి అంటూ ప్రాధేయపడ్డాడు అభి. ఓకే, నేను చూస్తాను, మీరు టెన్షన్ పడకండి అంటూ ఆమె వెంటనే లోపలికి వెళ్ళగా ఇంతలో హాస్పిటల్ ముందు వచ్చి ఆగాయి 2 క్యాబ్స్. వాటి నుండి బిలిబిలామంటూ దిగి లోపలికి పరిగెత్తారు అందరూ. ఐసీయూ బయట ఉన్న ముగ్గురిని చూసి అందరూ ఒక్కసారిగా ప్రశ్నలు మొదలుపెట్టారు. 2 నిమిషాలు చూసి ఆగండి అని అరిచి, శ్రావణి లోపలుంది, ఇంకా విషయం తెలీదు, అందరూ కాస్త మౌనంగా ఉంటే డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత విషయం తెలుస్తుంది అని చెప్పింది నాగమణి. దాంతో అందరూ సైలెంట్ అయి ఎక్కడి వాళ్ళక్కడ కూర్చుంటూ శ్రావణికి ఏం కాకూడదు అంటూ దేవుడికి దండం పెట్టుకుంటుంటే గోపి చూపు మాత్రం స్నేహ మీద పడింది. ఆమె చాలా కంగారుగా ఉంది అనిపించి అనుమానంగా తన చేయి పట్టుకొని బయటకు లాక్కుపోయాడు గోపి. సడన్గా అతను చేసిన పనికి అందరూ ఆశ్చర్యంగా కంగారుగా చూస్తుంటే అతని ప్రవర్తన కొత్తగా ఉన్నా ఏ కారణం లేకుండా తను అలా చేయడు అని తెలిసిన అభి గోపి వెనకే వెళుతున్న అత్తగారిని మామగారిని ఆపి తను వెళ్ళాడు వాళ్ల వెనకే. హాస్పిటల్ నుండి బయట ఖాళీ ప్లేస్లోకి తీసుకువెళ్ళి, నిజం చెప్పు, శ్రావణి ఎందుకు అలా అయింది అని అడిగాడు గోపి. అప్పటికే గోపి ఏం చేస్తాడో అన్న భయంలో ఉన్న ఆమె ఏడుస్తూ నాకు తెలీదు అని చెప్పింది. చంపేస్తాను అబద్ధం చెప్పావంటే అంటూ చెయ్యి ఎత్తాడు కోపంగా గోపి. ఎక్కడ కొడతాడో అని భయంగా కళ్ళు మూసుకుంది స్నేహ. ఇంతలో అక్కడికి వచ్చిన అభి గోపిని ఆపి, ఏంట్రా ఏమైంది, ఎందుకు తన మీద కోపంగా ఉన్నావు అని అడిగాడు. శ్రావణి ఎందుకు అలా అయిందో ఈ రాక్షసికి తెలిసే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? అవును, నేను చెప్పేది నిజం. ఎలా అంత ఖచ్చితంగా చెప్తున్నావు? మనం శ్రావణిని తీసుకుని రూమ్ నుండి బయటకు వచ్చేటప్పుడు పక్క రూమ్ డోర్ దగ్గర ఈ పిల్లని నేను చూశాను. అంటే తను ఎప్పటి నుండో అక్కడే ఉంది. ఫ్యామిలీ అంతా కింద ఉంటే పైన ఈ అమ్మాయి ఏం చేస్తుంది? అతని మాటలకి స్నేహ వైపు తిరిగి, స్నేహ, గోపి చెప్పేది నిజమా? అలా అయితే మీ అక్క అలా ఎందుకయిందో చెప్పు స్నేహ అని అడిగాడు. బావా అంటూ ఏడుస్తూ అభిని హత్తుకుంది. తను భయపడుతుంది అని అర్థమై, భయపడకుండా చెప్పు స్నేహ, నువ్వు చెప్తేనే ఇప్పుడు మీ అక్క పరిస్థితికి కారణం డాక్టర్స్కి చెప్పగలం అంటూ తన వెన్ను నిమిరి తను నెమ్మదించేలా చేసి తన వైపు చూశాడు. అది అది మా మమ్మీ గోల్డ్ రూమ్లో పెట్టి రమ్మంటే నేను పైకి వెళ్ళేటప్పటికి అక్క గదిలో నుండి మాటలు వినబడ్డంతో అత్తయ్య అక్క పడుకుంది అని చెప్పింది కదా, మరి ఈ మాటలు ఎవరివి అని కొంచెం డోర్ తీసి చూశాను. నువ్వు చాలా తెలివిగల దానివి అన్న సంజన మాటకి ఏమంటున్నారు మీరు అని అడిగింది నొప్పిగా ఉన్న నడుముకి స్ట్రైట్గా కూర్చుంటూ శ్రావణి. తెలివిగలదానివి మాత్రమే కాదు, అదృష్టవంతురాలివి కూడా. ఏంటి సంజన గారు కొత్తగా అలా మాట్లాడుతున్నారు అని అడిగింది అయోమయంగా శ్రావణి. కొత్తగా కాదు, ఇన్ని రోజులు నేను ప్రవర్తించిందే కొత్త, ఇదే నా ఒరిజినల్. ఏంటి ఏం తెలియనట్టు వింతగా చూస్తున్నావు? ఇందాక అభి నన్ను హక్ చేసుకోవడం నువ్వు చూడలేదా అని అడిగింది. హా చూశాను. మరి ఎందుకు హక్ చేసుకున్నాడు అని నన్ను కానీ అభిని కానీ అడిగావా? ఆమె వైపే బ్లాంక్ ఫేస్ పెట్టుకొని చూస్తూ ఉండిపోయిన ఆమె వైపు చూస్తూ, అడగవు. నువ్వెందుకు అడుగుతావు? అలా అడిగితే మేమేం చెప్తామో, చెప్తే నువ్వెక్కడ అభిని వదిలిపోవలసి వస్తుందో అని భయం నీది. ఇదిగో ఇలాంటి అమాయకమైన మొహంతోనే కదా నా అభిని నీ వల్లో వేసుకున్నావు. ఆమె మాటలకి కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే, లేదండి నేనేం చేయలేదు, అభిగారే. నువ్వేం చేయలేదు, ఇలా ఏడుస్తూ నాటకం వేసి నాకు కడుపు వచ్చింది అభిగారు, నాకు అన్యాయం చేయకండి అంటూ తనని బ్రతిమాలుంటావు. అసలే సెన్సిటివ్ కాబట్టి నీ ఏడుపులకి కరిగిపోయాడు. అయినా పర్లేదులే, తన చుట్టూ తిరిగి నా వైపు తన్ని అట్రాక్ట్ చేసుకోవడానికి నాకు 2 నెలలు పట్టలేదు. అలాంటిది నీలాంటి పల్లెటూరు మొద్దు దగ్గర నుండి తెచ్చుకోవడం నాకు చిటికెలో పని. అసలు నాకు ఆ అవసరం కూడా లేదే, ఎందుకంటే నీకు డెలివరీ అయ్యే వరకే నీ ఈ వేషాలు. ఆ తర్వాత నేను అభి ఆ బేబీ హ్యాపీగా ఉంటాం అని చెప్పింది నవ్వుతూ. అర్థం కాక అయోమయంగా చూస్తున్న ఆమెను చూసి, ఏంటలా చూస్తున్నావు, నేను చెప్పేది అర్థం కాలేదా?
లేదంటే కానట్టు నటిస్తున్నావా అని అడిగి, అభి పుట్టిందే నా కోసం, అభి లవ్స్ మీ. అసలు తనకి నీకు ఏ రకంగా సెట్ అవుతుంది అనుకున్నావే నువ్వు? హా, అప్పటికీ చెప్పాను కదే, బేబీ పుట్టిన తర్వాత కావాలంటే నువ్వు కూడా ఈ ఇంట్లో ఏదో ఒక మూల ఉండొచ్చు అని. ఆహా, అలా ఎందుకు వింటావు? డ్రగ్ మత్తులో ఏదో నిన్ను కాస్త ప్రేమగా దగ్గరికి తీసుకుంటే అదే అతని ప్రేమ అనుకొని అది లైఫ్ లాంగ్ కావాలని వెధవ నాటకాలు వేసి తన్ని నీ చుట్టూ తిప్పుకున్నావు. ఇంతలో నేను మీ ఊరు వచ్చేటప్పటికి ఎక్కడ కథ అడ్డం తిరుగుతుందో అని అభిని గ్రిప్లో పెట్టుకోవడానికి తనకు నీ అందాన్ని ఎరగా వేశావు. ఆమె మాటలకి తట్టుకోలేక శ్రావణిలో అమాంతం బీపీ పెరగడం స్టార్ట్ అయింది. అంటే సంజన గతం మర్చిపోలేదా? ఇన్ని రోజులు తను ఆడిందంతా నాటకమా? సంజు వల్లే శ్రావణికి అలా అయింది అని తెలిసి అభి గోపి ఏం చేస్తారు? నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.